2026 సంవత్సరంలో సంభవించబోతున్న ఫాల్గుణ పౌర్ణమి చంద్రగ్రహణం జ్యోతిష శాస్త్రపరంగా ఎంతో విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. సృష్టిలో సూర్యుడు ఆత్మకి కారకుడైతే చంద్రుడు మనస్సుకు కారకుడు అని జ్యోతిష శాస్త్రం వివరంగా చెప్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనిషి ఏ పనైనా ఏకాగ్రతతో చేయగలడు. అయితే రాహు లేదా కేతువుతో చంద్రుడు కలిసినప్పుడు జాతక చక్రంలో గ్రహణ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో విశ్వంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పుల ప్రభావం భూమి మీద నివసించే ప్రతి జీవి పైన, ముఖ్యంగా మనుషుల జాతక చక్రాలపైన తీవ్రంగా పడుతుంది. ఈ ఏడాది రాబోతున్న ఈ సుదీర్ఘమైన చంద్రగ్రహణం మన భారతీయ కాలమానం ప్రకారం మార్చి 3వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 3:21 ప్రారంభమై సాయంత్రం 6:48 ముగుస్తుంది. సుమారు 3:27 పాటు సాగే ఈ సుదీర్ఘ గ్రహణ కాలంలో వాతావరణంలో అనేక ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని మన పురాణాలు, జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు. ఈ గ్రహణానికి ముందుగా ఉదయం 6:25 నుంచే సూతకాలం ప్రారంభమవుతుంది. ఈ సూతకాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని మన పురాణాలు చెప్తున్నాయి. దేవాలయాలలో దేవుని దర్శనాలు కూడా నిలిపివేస్తారు. ఈ సమయంలో ఆహారం తీసుకోవడం కూడా నిషిద్ధం అని మన పెద్దలు చెప్తున్నారు. అయితే ఈ గ్రహణ సమయం ఆధ్యాత్మిక సాధనకు, మంత్ర జపాలకు ఎంతో అనుకూలమైనది. సాధారణ రోజుల్లో చేసే జపం కంటే గ్రహణ సమయంలో చేసే జపం 1000 రెట్లు ఎక్కువ ఫలాన్ని ఇస్తుందని మంత్రశాస్త్రం స్పష్టం చేస్తుంది. ఏ రాశి వారు వారి రాశ్యాధిపతిని బట్టి ఏ మంత్రాలను జపించాలి, ఎలాంటి పూజలు చేయాలి, అలా చేయడం వల్ల వారి జాతకంలో ఉన్న దోషాలు ఎలా తొలగిపోతాయి అనే విషయాలను ఇప్పుడు జ్యోతిష శాస్త్ర పద్ధతిలో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు అంటే కుజుడు. కుజుడు అగ్నితత్వానికి, ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీక. ఈ చంద్రగ్రహణ సమయంలో కుజుని ప్రభావం వల్ల మేషరాశి వారికి కాస్త కోపం, ఆవేశం పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి, జాతకంలో గ్రహణ దోషాన్ని నివారించుకోవడానికి ఈ రాశివారు గ్రహణ కాలం అంతా చాలా ప్రశాంతంగా దైవ ధ్యానంలో గడపడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వీరు ఓం శ్రీ హ్రీం క్లీం ఐం ఓం స్వాహ అనే అద్భుతమైన మంత్రాన్ని 108 సార్లు ఏకాగ్రతతో జపించాలి. దీంతోపాటుగా ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కుజదోషాలు పూర్తిగా తొలగిపోయి మనస్సుకు విపరీతమైన ధైర్యం చేకూరుతుంది. ఇలా చేయడం వల్ల మీరు తలపెట్టిన ప్రతి కార్యంలో అఖండమైన విజయం సిద్ధిస్తుంది. పగవారి మీద విజయం సాధిస్తారు. మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మీకు రాబోయే ఆటంకాలన్నీ తొలగిపోయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు విశేషంగా పెరుగుతాయి. శని ప్రభావం కూడా కొంతమేర తగ్గుతుంది. వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు సంపదలకు, కళలకు, వాహన యోగానికి, వైవాహిక సుఖానికి కారకుడు. వృషభ రాశి వారి గ్రహణ సమయంలో శుక్రుని అనుగ్రహం పొందడానికి, అలాగే చంద్రుని ప్రతికూల ప్రభావం నుండి బయటపడడానికి ప్రత్యేకమైన జపాలు చేయవలసి ఉంటుంది. వీరు గ్రహణ కాలంలో ఎవరితోనూ వివాదాలకు దిక్కుండా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని శ్రీ సూక్త పారాయణం చేయాలి. శ్రీ సూక్తం చదవడం వల్ల సాక్షాత్ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అలాగే ఓం సీతాంశు విభాంశు అమృతాంశు నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్ర జపం వల్ల మీ ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది. అలాగే పై అధికారుల ప్రశంసలు దక్కడంతో పాటు బోనస్ మరియు జీతంలో పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి అపారమైన లాభాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి అత్యద్భుతంగా మెరుగుపడుతుంది. లక్ష్మీదేవి కటాక్షం వల్ల మీ ఇంట సిరి సంపదలు తొలతూగుతాయి. మనసులోని ఆందోళనలన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. ఇక మిథున రాశి. మిథున రాశి బుధగ్రహం కిందకి వస్తుంది. బుధుడు మేధస్సుకు, వాక్చాతుర్యానికి, వ్యాపారానికి, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తికి కారకుడు. ఈ రాశివారు బుధుని అనుగ్రహం కోసం, గ్రహణ దోష నివారణ కోసం తమ ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ముఖ్యంగా జగన్మాత అయిన దుర్గాదేవిని ఆరాధించడం ఎంతో శుభకరం. అమ్మవారి పండ్లను నైవేద్యంగా సమర్పించి ఓం శ్రమ 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 సం చంద్రమస్తే నమః అనే చంద్రబీజ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. బుధుడు గ్రహణ సమయంలో కాస్త బలహీనపడే అవకాశం ఉంది కాబట్టి ఈ మంత్ర పఠనం వల్ల మీ మేధస్సు మరింత పదునెక్కుతుంది. విద్యార్థులకు చదువు మీద ఏకాగ్రత అనూహ్యంగా పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ మంత్రశక్తి ఎంతో సహాయపడుతుంది. మీ మాట తీరులో మాధుర్యం పెరిగి ఇతరులను సులభంగా ఆకట్టుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత లభించి కుటుంబ బంధాలు మరింత దృఢంగా మారుతాయి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశికి సాక్షాత్తు చంద్రుడే అధిపతి కాబట్టి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఈ రాశి వారి మీద నేరుగా మరియు అత్యధికంగా ఉండే అవకాశం మెండుగా ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి గ్రహణ సమయంలో మీ మనస్సు తీవ్రమైన ఆందోళనకు, గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి
మీరు గ్రహణ సమయం అంతా పరమశివుని ధ్యానంలో గడపాలి. శివుడు చంద్రశేఖరుడు, అంటే చంద్రుణ్ణి తన శిరస్సుపై ధరించినవాడు. కాబట్టి శివారాధన వల్ల చంద్రుడి వల్ల వచ్చే దోషాలన్నీ పటాపంచలవుతాయి. ఈ సమయంలో శివ పంచాక్షరి మంత్రం, అలాగే రాహు మరియు చంద్ర మంత్రాలను భక్తితో జపించాలి. దీనివల్ల మీ మనసులోని భయాలు, సంశయాలు తొలగిపోయి అచంచలమైన విశ్వాసం కలుగుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి నెమ్మదిగా తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. మీ ఇంట ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సింహరాశి వారు. సింహరాశికి సూర్యభగవానుడు అధిపతి. సూర్యుడు నవగ్రహాలకి రాజు. నాయకత్వ లక్షణాలకు, కీర్తికి, ఆత్మవిశ్వాసానికి సూర్యుడే కారకుడు. గ్రహణ సమయంలో సూర్యుని శక్తులు కూడా మందగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు తమ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తీరే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం చదవడం వల్ల సాక్షాత్ శ్రీరామచంద్రుడికి రావణుడిని సంహరించే శక్తి ఎలా వచ్చిందో మీకు కూడా మీ సమస్యలను జయించే మహత్తరమైన శక్తి వస్తుంది. దీంతోపాటు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు మనసులో ధ్యానం చేయాలి. ఇలా చేయడం వల్ల సమాజంలోని మీ కీర్తి ప్రతిష్టలు విశేషంగా పెరుగుతాయి. మీరు చేసే ప్రతి వృత్తిలోనూ ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సూర్య భగవాను అనుగ్రహంతో మీలో ఒక సరికొత్త తేజస్సు కనిపిస్తుంది. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి కూడా బుధ భగవానుడే అధిపతి. మీరు ఎప్పుడు ఏ పని చేసినా చాలా ఖచ్చితత్వంతో చేయాలని కోరుకుంటారు. ఈ గ్రహణ కాలంలో మీరు విఘ్నాల అధిపతి అయిన విఘ్నేశ్వరుని ఆరాధించడం ఎంతో మేలు చేస్తుంది. శ్రీ గణేశ చాలీసను పఠించడం వల్ల తలపెట్టిన పనులలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. వినాయకుడి అనుగ్రహంతో పాటు ఓం సీతాంశు విభాంశు అమృతాంశు నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఏకాగ్రతతో జపించాలి. ఈ మంత్ర పఠనం వల్ల ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి విశేషమైన ధనలాభం చేకూరుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉండి భవిష్యత్తుకు సరైన మార్గనిర్దేశం చేస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు వెలువరుస్తాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు చక్కగా అలవడతాయి. మీ అపారమైన శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంఘంలో పెద్దల ఆశీస్సు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. తులారాశి. ఇక తులారాశి వారికి శుక్రుడు అధిపతి. మీరు జీవితంలో సమతుల్యతను, న్యాయాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారి గ్రహణ సమయంలో సర్వమంగళదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని ఆరాధించాలి. లక్ష్మీ స్తోత్రం లేదా దుర్గా సప్తశతి పారాయణ చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సకల దోషాలు నశించిపోతాయి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. దీంతో పాటుగా ఓం ఐం క్లీం సౌమ్యాయ నమః అనే అద్భుతమైన మంత్రాన్ని 108 సార్లు అత్యంత భక్తి శ్రద్ధలతో జపించాలి. ఈ మంత్ర జపం వల్ల మీ వైవాహిక జీవితం ఎంతో మధురంగా మారుతుంది. కుటుంబంలో సంతోషాలు వెలువరుస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. సంపదలు వృద్ధి చెందుతాయి. మీరు చేపట్టే ప్రతి కార్యంలో విజయం వర్తిస్తుంది. మీ మనసు ఆనందంతో, ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఇక ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి దేవగురువైన బృహస్పతి. గురు భగవానుడు అపారమైన జ్ఞానానికి, సంతానానికి, పుణ్యకార్యాలకి కారకుడు. ఈ రాశివారు గ్రహణ దోష నివారణ కోసం శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం అత్యంత ఫలప్రదం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం వల్ల సర్వపాపాలు నశించిపోతాయి. అలాగే కర్మ ఫలితం ప్రభావం కూడా తగ్గుతుంది. మహావిష్ణువు అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. విష్ణు ధ్యానంతో పాటుగా ఓం శ్రమ శ్రౌం సహ చంద్రాంశే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ జపం వల్ల మీ జ్ఞానం మరింత వికసిస్తుంది. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు. మీ మాటలకు గొప్ప విలువ వస్తుంది. ఆధ్యాత్మిక చింతన విశేషంగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో తీరని కోరికలు ఏవైనా ఉంటే అవి నెరవేరే మార్గాలు అత్యంత సుగమం అవుతాయి. ఇక మకర రాశి. మకర రాశి జాతకులకు కర్మకారకుడైన శనీశ్వరుడు అధిపతి. శని భగవానుడు న్యాయాధికారి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నిశ్చయంగా ఇస్తాడు. ఈ రాశివారు గ్రహణ కాలంలో ఎంతో నిష్ఠతో శని చాలీస పారాయణం చేయాలి. శనిదేవుని స్తుతించడం వల్ల ఆయన అపారమైన కరుణ మీకు లభిస్తుంది. తద్వారా పనులలో ఎదురయ్యే ఆటంకాలు, ఆలస్యాలు తొలగిపోతాయి. దీంతోపాటు ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించుకోవాలి. ఈ మంత్రశక్తి వల్ల మీ వృత్తి జీవితంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. మీరు చేసే కఠోర శ్రమకు అదృష్టం కూడా తోడవుతుంది. ఆర్థిక సమస్యలు నెమ్మదిగా సద్దుమణుగుతాయి. మనసులోని వ్యర్థమైన ఆలోచనలు తొలగిపోయి లక్ష్యం వైపు స్థిరంగా అడుగులు వేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. బంధువుల నుంచి పూర్తి సహాయం లభిస్తుంది. ఇక కుంభరాశి. కుంభరాశికి కూడా శని భగవానుడే అధిపతి. వీరు ఆలోచనా పరులు, గొప్ప మానవతావాదులు. ఈ రాశివారు గ్రహణ సమయంలో సర్వ సంపదలకు నిలయమైన శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి.
అందుకోసం ఓం శ్రీ హ్రీ శ్రీ కమలే కమలాయే ప్రసీద్ ప్రసీద్ శ్రీ మహాలక్ష్మియే నమః అనే మూల మంత్రాన్ని అత్యంత ఏకాగ్రతతో భక్తితో జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు. అలాగే ఆర్థిక ఇబ్బందులు తీరి కొంతమేర గట్టెక్కుతారు. మీరు నూతనంగా ప్రారంభించాలనుకునే కార్యాలకు మార్గం సుగమం అవుతుంది. మీకు రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. మీ ఆలోచనలు చాలా సృజనాత్మకంగా మారి అందరి మన్ననలను విశేషంగా పొందుతారు. ఆరోగ్యపరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. సంఘంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి తద్వారా విశేషమైన లబ్ధి పొందుతారు. ఇక మీనరాశి. జాతక చక్రంలో చివరి రాశి అయిన మీనరాశికి దేవగురు బృహస్పతి అధిపతి. వీరు స్వతహాగా దైవభక్తి కలిగిన వారు, శాంత స్వభావాలు. ఈ గ్రహణ సమయంలో వీరు తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ పవిత్రమైన గ్రంథాలను పఠించడం ఎంతో పుణ్యకరం. శ్రీ విష్ణు చాలీసా లేదా శ్రీమద్ రామాయణం, మహాభారతం వంటి పురాణ ఇతిహాసాలను చదవడం వల్ల మనస్సుకు అంతులేని ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత మొదలైంది. దైవచింతన వల్ల ప్రతికూల శక్తులు మీ దరి చేరవు. వీరు జగన్మాత దుర్గాదేవిని స్మరిస్తూ ఓం హ్రీం ధుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అప్పుల బాధల నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది. మీ జీవితంలో ఎదురయ్యే గందరగోళ పరిస్థితులు తొలగిపోయి భవిష్యత్తుపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు నిరంతరం వెల్లువిరుస్తాయి. ఇక గ్రహణం ముగిసిన వెంటనే ప్రతి ఒక్కరూ ఇల్లంతా గంగాజలంతో లేదా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి. ఇంటి విలవేల్పుకు దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వల్ల గ్రహణ దోషాలు పూర్తిగా నివారణ అవుతాయి. గ్రహణానంతరం పేదలకు, పండితులకు బియ్యం వస్త్రాలు దానం చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే అవసరమైన పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.